ఈ కాంపిటీషన్ ఫీల్డ్‌కి వచ్చాక సరైన టైమ్ టేబుల్ విధానము, ఏం చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎంతవరకు చదవాలనేది మనకు మనకు మైండ్‌లో ఉండాలండి. ఎవరో ఏదో చెప్పారు, వాళ్ళు ఆ బుక్ చదువుతున్నారు, ఈ బుక్ చదువుతున్నారని కాకుండా, మనం ఒక సెట్ ఆఫ్ నంబర్ ఆఫ్ బుక్స్ అనేవి కొనుక్కొని పక్కన పెట్టుకొని, వాటినే స్టిక్ ఆన్ అయ్యి, నంబర్ ఆఫ్ టైమ్ రివిజన్ చేయటం వల్ల మనకు ఎక్కువ మార్క్స్, ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకొకటి బిగినర్స్‌కి ఉండే ప్లస్ పాయింట్ ఏంటంటే, కొంచెం ప్రెషర్ తక్కువుంటుంది మిగతా వాళ్ళతో పోలిస్తే. మనది ఫ్రెష్ మైండ్ సెట్‌తో వస్తాం. మనకు తెలీదు. నేర్చుకున్న దాన్ని ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలాంటి స్టేజ్‌లో ఎవరైతే రైట్ గైడెన్స్‌తో తెలుసుకొని ఎట్లా చదవాలి ఏందనేది తెలుసుకునే వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నేను చెప్పేదేంటంటే, అంటే ఈ కాంపిటీషన్ రంగంలో ఉన్నప్పుడు ఇల్యూజన్స్ అనేవి చాలా ఎక్కువుంటాయి. అంటే ఓహ్! చాలా కష్టమేమో, ఇది ఎట్లా చేయాలేమో, అసలు అమ్మో! ఎంత టాపర్‌కైనా 100 మార్క్స్ రావురా ఎకానమీలో, ఇది చాలా కష్టంరా అనే ఇల్యూజన్స్ అనేవి చాలా ఎక్కువుంటాయి. మనం సరైన గైడెన్స్‌తో, రైట్ ప్రిపరేషన్‌తో మనం స్టార్ట్ చేస్తే ముందుకెళ్ళటం పెద్ద కష్టమేమి కాదని నేను అనుకుంటున్నాను. ఇంకొకటేంటంటే, మనము ఏదైతే గ్రాడ్యుయేషన్‌లో ఉన్నప్పుడే కొంచెం తెలుసుకోగలిగితే, దాని తర్వాత నోటిఫికేషన్ గురించి ఆలోచించొద్దండి మీరు. నోటిఫికేషన్ గురించి ఆలోచిస్తే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడతారు. నా దృష్టిలో అసలు నోటిఫికేషన్ అనేది అదొచ్చినప్పుడు మనకెలా ఉంటదంటే, అదొక డోర్ ఓపెన్ చేశారు మనకెళ్ళడానికి ముందు లోపలికి. అప్పటిదాకా మనం అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం మన దగ్గర వెపన్స్ అనేవి. అలా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఇంకొకటేంటంటే మనకి బాధ ఉండాలి. భయము, బాధ ఉండాలి. ఓకే. ఈ ఫీల్డ్‌లో చాలా మంది ఉన్నారు. ఇంకా ఎంతోమంది ప్రిపేర్ అవుతున్నారు. 5, 6 ఇయర్స్ నుంచి కూర్చొనున్నారు. మనం వాళ్ళకంటే ముందుండాలంటే మనం ఏదో స్పెషల్ చేస్తే గాని మనం ముందుకెళ్ళలేం. అలాంటప్పుడు మన దగ్గర ఉన్న క్వాలిటీస్ అనేవి మనలో మనం వెతుక్కోవాలి. మనం దేంట్లో ప్లస్ పాయింట్‌లో ఉన్నాం, దేంట్లో నెగెటివ్‌లో ఉన్నాం అనేది మనం చూసుకొని, ఆ సబ్జెక్ట్‌ల మీద ఎక్కువ స్ట్రెస్ చేయడం వల్ల, నంబర్ ఆఫ్ క్వెషన్స్ అనేవి ప్రాక్టీస్ చేయడం వల్ల, నంబర్ ఆఫ్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తే క్వెషన్స్ ఫ్రేమింగ్ అనేది మనకు తెలుస్తదండి. ఓకే. ఇలా క్వెషన్ అడిగే అవకాశం ఉంది అనేది మనకు తెలుస్తది. దీనివల్ల మనము కొంచెం అడ్వాన్స్ స్టేజ్‌లో ఉంటాం. అందువల్లనే మనం ఏం చదివామన్నది ఇంపార్టెన్స్ ఒకటైతే, దాన్ని ఎట్లా యుటిలైజ్ చేసాం, ఆ ఇన్ఫర్మేషన్‌ని నంబర్ ఆఫ్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి, నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకోవడానికి చాలా ఎవరైతే బాగా చేయగలుగుతారో వాళ్ళకి ఇది చాలా ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే విజయావకాశాలనేవి ఎక్కువుంటాయి. ఇప్పుడు నంబర్ ఆఫ్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయడం అంటే బై హార్ట్ చేయడం కాదండి. క్వెషన్ ఫ్రేమింగ్ ఇక్కడ ఈ స్టేజ్‌లో ఎలా ఇస్తున్నారు. సపోజ్ ఎగ్జాంపుల్‌గా మనం శాతవాహనుల టైంలోనే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. వాళ్ళక్కడ ఆ టైంలో ఉన్న స్టేట్స్‌ని ఎట్లా డివైడ్ చేసేవాళ్ళు. స్టేట్స్‌ని ఆహారాలు అనేవాళ్ళు. ఆ ఆహారాలు అనే పదాన్ని వేరే వాటికి కూడా మనం లింకప్ చేసుకోగలిగితే, ఇక్ష్వాకులు వేరే విధంగా పిలిచేవాళ్ళు. ఎట్లా ఈ క్వెషన్ ఫ్రేమింగ్ అనేది శాతవాహనులు ఆ టైంలో ఎలా పిలిచేవారనే క్వెషన్ మనం కింద ఎట్లా చేయగలుగుతాం? మన మైండ్‌లోకి ఎట్లా స్ట్రైక్ అవుతది? క్వెషన్ ఫ్రేమింగ్ విధానం.